తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నుండి ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో బయలుదేరాయి. ఈ బస్సులను రవాణా శాఖ అధికారులతో కలిసి ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణమూర్తి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్సులో ప్రయాణించే భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించామన్నారు. ఈ యాత్రలో భువనేశ్వర్, కోణార్క్, పూరి, త్రివేణి సంగమం, ప్రయాగ, కాశీతో పాటు పలు ఆలయ సందర్శన కల్పించామన్నారు. కుంభమేళాకు రాష్ట్రం మొత్తం మీద 60 బస్సులు బుక్ అయితే ఒక కోనసీమలోనే 20 బస్సులు అత్యధికంగా బుక్ అయ్యాయని తెలిపారు. సందర్భంగా ప్రయాగరాజ్ దృష్టిలో పెట్టుకుని 6 బస్సులు ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈ 6 బస్సులు కూడా ఈరోజు బయలుదేరి 8 రోజుల తర్వాత అంటే 21వ తారీఖు మార్నింగ్ మనకి ఇక్కడికి రీచ్ అవ్వడం జరుగుతుంది. భువనేశ్వర్, కోణార్క్, పూరి, త్రివేణి సంగమం, ప్రయాగరాజ్ ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. భక్తులకి వీటితో పాటు భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేసాం. ముఖ్యంగా ఏంటంటే కొత్త బస్సులు మాకు రిజిస్ట్రేషన్ టైంలో చాలా సందర్భాల్లో చాలా రకాల అవరోధాలు రావడం జరిగింది. మరి వాటన్నిటిని అధిగమించి మాకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గారు వారి తరఫున డిటీసీ గారు అలాగే ఎంబీఏ రవికుమార్ గారు చాలా మాకు కోఆపరేట్ చేసి టైంకి బస్సులు అందుబాటులో ఇవ్వడం వల్ల మేము ఈ ప్రోగ్రామ్ ఇంత చక్కగా మేము ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారికి ధన్యవాదాలు. అట్లాగే పబ్లిక్ మన ప్రయాణికులు కూడా చాలా చక్కగా పెట్టిన వెంటనే బస్సుకి మాకు ఇంకా కావాలి బస్సులు పెట్టండి అని స్పందన వచ్చింది, మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో పాటు మేము 18వ తారీఖు కూడా అదనంగా బస్సులు ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అవసరమైతే 18వ తారీఖు కూడా ఆన్లైన్లో ప్రవేశపెడతామండి. అందరూ హ్యాపీగా వెళ్ళి మళ్ళీ తిరిగి రావాల్సి ఉంటుంది. బస్సుకి 36 మంది చొప్పున 6 బస్సులు సార్ ఇవి. వీటితో పాటు మేము అవడం కొత్త బస్సులే అన్నీ కూడా మొన్నే రిజిస్ట్రేషన్ అయ్యి సార్ చేతుల మీదుగా. ఏంటంటే వీటికి ఎందుకైనా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా వచ్చినట్లయితే చూడడానికని ఒక ఎలక్ట్రీషియన్ని, మెకానిక్ని, అసిస్టెంట్ మెకానిక్ని అలాగే సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ని కూడా బస్సుతో పాటు కూడా పంపించడం జరుగుతుంది. ఏ చిన్న చిన్న అవరోధాలు వచ్చినా మేము దాన్ని అధిగమించే పరిస్థితి ఉంటుంది. అట్లాగే ఆయిల్ పరంగా అయినట్లయితే బార్డర్ డిపో పలాస డిపోలో ఆయిల్ హెచ్ఎస్డి ఆయిల్ కొట్టడానికని ఏర్పాటు చేస్తాం. పంచమాధవ దివ్యక్షేత్రాల్లో ఒకటైన పిఠాపురం శ్రీ రాజ్యలక్ష్మి సమేత కుంతి మాధవ స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కళ్యాణోత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. విద్యుత్ దీపాలు, 10 రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన రథంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి మేళతాళాలు, కోలాట నృత్యాలు, భక్తుల గోవిందనామస్మరణ నడుమ పురవీధి గుండా బంగారమ్మ రావి చెట్టు సెంటర్ వరకు రథోత్సవం కన్నుల పండుగ సాగింది.
విజయనగరం జిల్లా బొబ్బిలిపట్నంలో ఈ నెల 1న జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. దొంగతనం జరిగిన వారం రోజుల్లోనే నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు 20 తులాల బంగారం 40 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో క్రియాశీలక పాత్ర పోషించిన సీఎస్ సతీష్ కుమార్ పోలీస్ సిబ్బందిని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అభినందించారు. ఫిబ్రవరి రాత్రి అంటే 1st, 2nd మధ్యలో ఒక దొంగతనం జరిగింది. ఆ దొంగతనంలో ఒక సాయి కృష్ణ జ్యువెలర్ షాప్ ఓనర్ సంబంధించి ఇంట్లో రాత్రి కొంతమంది చోరబడి దాంట్లో అరౌండ్ 45 తులాస్ గోల్డ్ దొంగతనం చేయడం జరిగింది. ఒక అతను వచ్చి ఇంటి డోర్ బ్రేక్ చేసి లోపల కూడా బీరువా బ్రేక్ చేసి ఇది దొంగతనం చేయడం జరిగింది. ఇమీడియట్గా నెక్స్ట్ డే కంప్లైంట్ వస్తే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసి టీమ్స్ ఫామ్ చేసి బొబ్బిలి టౌన్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో సతీష్ కుమార్ టౌన్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇది ఒక సవాల్గా తీసుకొని ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఈరోజు ఈ కేసు సంబంధించి 3 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఫుల్ ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. 45 తులాస్కి 45 తులాస్ మొత్తం ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఈ రికవర్డ్ ప్రాపర్టీ విలువ అరౌండ్ 10,50,000. దీంట్లో 4 కలిసి ఈ దొంగతనం చేయడం జరిగింది. దాంట్లో మెయిన్ ముద్దాయి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఒక ముద్దాయి వచ్చి ఇంటి తాళం బ్రేక్ చేసి లోపలికి ఎంటర్ అయ్యాడు, అతను పోలా భాస్కర్ రావు, సీతానగరం మండలం, జోగన్పేట విలేజ్. అతని మీద ఆల్రెడీ పాత కేసెస్ ఉన్నాయి, 17 కేసెస్ దొంగతనం కేసెస్ ఉన్నాయి. అతను ఇంకా అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అతనికి సహకరించిన అతనితో పాటు ప్లాన్ చేసి ఈ అంతా చేసిన 3 ముద్దాయిలని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో A2 పింకి శ్రీనివాసరావు, A3 బత్తుల సర్వేశ్వరరావు, A4 ముద్దాడ నరసింహరావు. ఎవరైతే A4 ఉన్నాడో ముద్దాడ నరసింహరావు, అతని మీద కూడా 13 పాత దొంగతనం కేసులు ఉన్నాయి. ఇంకా పోలా భాస్కర్ రావుని పట్టుకోవాల్సి ఉంది. కానీ ప్రాపర్టీ అంతా దొంగతనం చేసినాక ప్రాపర్టీ ఈ 3కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎవరైతే ముద్దాడ నరసింహరావు ఉన్నాడో, ఎవరైతే A4 ఉన్నాడో అతను ఆ పోలా భాస్కర్ రావుకి షెల్టర్ ఇచ్చాడు. తర్వాత ప్రాపర్టీ కూడా తీసుకొని రాయగడ ఒడిశాలో మార్చడానికి కూడా సహకరించాడు. సో ఈ A2, A3, A4ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో మొత్తం ఫుల్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. సో ఈ కేసును ఒక సవాల్గా తీసుకొని ఆల్మోస్ట్ 1 వీక్లోనే డిటెక్ట్ చేసిన బొబ్బిలి టౌన్ పోలీస్కి అభినందిస్తున్నాము. దాంట్లో మంచి పని చేసిన సతీష్ కుమార్ ఇన్స్పెక్టర్ గారికి, రమేష్ SI గారికి, అదేవిధంగా సిబ్బంది కూడా సర్టిఫికెట్స్ ఇచ్చి అభినందిస్తున్నాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ దర్శించుకున్నారు. VIP ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదశివచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఒక్కో శాఖలో వేల సంఖ్యలో పెండింగ్ ఫైల్ ఉండడం పట్ల సీఎం చంద్రబాబు అసహనం. పెండింగ్ ఫైళ్లను త్వరగా పరిష్కరించాలని మంత్రులకు ఆదేశాలు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైంది. ఆడబిడ్డల జోలికి వస్తే తాట తీస్తా అన్నవారు ఎక్కడున్నారంటూ వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల ఫైర్. వేసవిలో సాగునీటి ఎద్దడి లేకుండా ప్రణాళిక చర్యలు చేపట్టండి. అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదేశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.